గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహాబగల్ అఘోరా తంత్రి బ్రహ్మశ్రీ వెనంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మహాదేవ. ఇప్పుడు మనకు ఆషాఢ మాస ప్రారంభ రోజుల్లోనే వారాహి నవరాత్రులు రాబోతున్నాయి. ఆల్రెడీ మనం దాని గురించి మాట్లాడేసుకున్నాం. ఆషాఢ మాసం అనగానే ప్రత్యేకించి కొన్ని రకాల విధానాలు ప్రత్యేకించి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా బోనాల ఉత్సవం అనేది చాలా ఘనంగా ఈ నెలంతా కూడా జరుపుకుంటూ ఉంటాము. ఎక్కువగా ఇది అంటే ప్రాంతీయ ఆచారమేమో అనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా దీన్ని ఇంకా అట్టహాసంగా జరుపుకుంటూ ఉంటారు. అసలేంటి ఈ బోనాల వైశిష్ట్యం ఏంటి, అసలు ఎందుకు వచ్చింది ఈ బోనాలు, ఇదంతా కూడా తెలియజేయండి. సంతోషం తల్లి. క్రితంలో మనం చెప్పుకున్నట్టుగానే వారాహిదేవి ఎవరమ్మా? గ్రామ రక్షకి. అవును. ఈ గ్రామంలో ఉండే దేవతలు ఎవరు, వారిని కూడా మనం పిలిచేదిలా గ్రామ దేవతలు. ఏ గ్రామానికి ఆ దేవతల కింద. కాకపోతే ఒక్కరని కాదు, చాలా మంది ఉంటారు. మైసమ్మ, ఎల్లమ్మ, పుల్లమ్మ, మారమ్మ, తలుపులమ్మ, చల్లమ్మ, ఇలా వీళ్ళందరూ సుమారు మనకు గ్రామ దేవతలే మనకు పూర్తిగా ఉన్నది 197 గ్రామ దేవతలు అన్నిటికి కలిపి. ఏది? 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి. ఇంకా నార్త్ సైడ్లో మన సౌత్లో ఇంకా కర్ణాటక, తమిళనాడు అవన్నీ తీసుకుంటే ఇంకా వివిధ రూపాల్లో కూడా వారు కొలువై ఉన్నారు. వీళ్ళకు మన దగ్గరనే కాదమ్మా, ప్రతి ఒక్క చోట ఉంటాయి బోనాలు. గ్రామ దేవతకు ప్రతి ఆచరణ. కాకపోతే ఏంటి అంటే మనకంటే ముందే వాళ్ళకి ప్రారంభం అవుతాయి కొంతమందికి. ఎందుకనంటే మనకు 2 రకాల, మొత్తం 4 రకాల పంచాంగాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ తెలంగాణ, ఆంధ్రాలో వాడేది చాంద్రమానము అంటాం. అంటే సూర్యనామ సిద్ధాంతంలో చాంద్రనామ సిద్ధాంతాన్ని మనం వాడతాము. అంటే మనకు సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో ఆ సమయంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథినే మనం ప్రకటించుకుంటాము. అవునా? వీళ్ళు మాత్రం పౌర్ణమి అంటే సాయంత్రం పూట వచ్చిన తిథే వాళ్ళకు ముఖ్యమైనది. అట్లా మనకంటే 15 రోజుల తర్వాత వాళ్ళు ఉంటారు. మహారాష్ట్ర వాళ్ళు మనకంటే 15 రోజుల ముందుంటారు పంచాంగ రీతి క్రతువులలో. ఇక్కడ ఏంటి అంటే బోనాలను చేస్తున్నారు. వాస్తవానికి బోనాల్లో పెట్టాల్సింది ఏంటో తెలుసారమ్మా? అమ్మవారికి పెట్టే నివేదన. మామూలుగా ఇక్కడ మీరు ఏం చేస్తారు బోనాల్లో? అంటే కొంతమంది పసుపన్నం వండుతారు, కొంతమంది నైవేద్యం తీపి పదార్థం వండుతారు, కొంతమంది మామూలుగా అన్నంలోనే కొంచెం పప్పు అది వేసి పచ్చి పులుసు చేసి ఆకుకూరలు వాటితో నైవేద్యం వండి అదే బోనం అనుకొని తలకి ఎత్తేసుకుంటారు. కానీ అసలైన బోనము అంటే అమ్మవారికి అర్పించేది ఏదైతే ఉందో అది అంబలి. అంబలి తెలుసారమ్మా? పేరు విన్నారా? అంటే సినిమాల్లో వింటుంటాం కదా. అయ్యో, సినిమాలో మామూలుగా మీకు రాగి జావని అంబలి అంటారా? రాగి జావలో పెరుగుతో తయారు చేస్తారు. అవును. పెరుగు వేసి పుల్లదనముగా మారాలి. మీకు ఇంకో విషయం చెప్తా. మీరు అన్న సినిమా విషయానికే వస్తా. ఒకటి, మన చిన్న వయసులో ఉన్నప్పుడు అమ్మవారిది ఒక సినిమా వచ్చింది. ఒక చిన్న పాప, అది అమ్మోరు తల్లి అని ఒక సినిమా వచ్చింది. అందులో అమ్మవారికి అంబలి, నాకు అంబలి కావాలి రా, అంబలి తప్ప నాకు వేరే ఏది వద్దు అని అంటది. అవునా? అంబలితో పాటు వేప కొమ్మలను మనకు అర్పించాలి అమ్మవారికి. అర్పిస్తే అటు ఆ కొమ్మలతో తను విసురుకుంటూ ఆ అంబలి తాగుతూ ఉంటది. ఏ సమయంలోనైనా మనం నీళ్ళు ఎలా తాగుతూ ఉంటామో ఈ అమ్మవారు అంబలి తాగుతూ ఉంటారు. అమ్మవారికి రక్షకుడు ఎవరు? మళ్ళీ పోతరాజు. ఈ పోతరాజుకి సురాపానం ఇవ్వాలి. సురాపానం అంటే ఇప్పుడేదో తయారు చేస్తున్న వైను అవేవి కాదు తల్లి. స్వచ్ఛమైనటువంటి నాటుగా తయారు చేసే ఇప్పసార. మీరు చండీ హోమాలకు ఎప్పుడైనా వెళ్ళారా? హోమాలు ఎక్కడైనా జరగంగా చూసారా? అందులో ఇప్ప పువ్వు అని పూజలో వాడతారు. అవునా? ఆ ఇప్ప పువ్వుతో తయారయ్యేదే సురాపానము. అందుకే మామూలుగా అయినా సరే హోమాల్లో ఆ ఇప్ప పువ్వు వేస్తే సారా అర్పించిన వాడితో సమానం అన్నట్టుగా ఆ ఇప్ప పువ్వు వాడేదన్నట్టు అమ్మవారికి. విన్నారా? అందుకోసం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తల్లి, అవి ఇప్పుడు ఈ వైన్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి దేంతో తయారవుతున్నది? కుళ్ళిపోయిన ద్రాక్షల్ని తీసుకువచ్చి తొక్కి దాంట్లో నుంచి రసం తీసిందే కదా. అది తీసుకువచ్చి స్వామివారి మీద పోస్తే న్యాయంగా ఉంటుందా అది? అవునా? ఇన్ని రకాల విధానాలు మన దగ్గర ఉన్నాయి. ఇంకొంతమంది ఈ బోనాల పరంగా
నాకు దేవుడు వచ్చారని చెప్పుకొని బతికేటి వాళ్ళు సగం మంది ఉన్నారు. పూనకాలు అసలు పూనకాలు మీకు ఎలా వస్తాయి, ఏమన్నా అవగాహన ఉన్నదా తల్లి? ఇప్పుడు ఎవ్వరు చూడండి, తెలంగాణలో ఇది చాలా ఫోకస్ అవుతుంది. అవును అవును మామూలుగా ఉన్న మనిషికి కూడా పూనకం వచ్చేస్తుంది. అది వాస్తవం అంటారా నిజంగా? అస్సలు కాదు తల్లి. ఎందుకు అనంటే ఒక మనిషికి సంవత్సరానికి ఒకే రోజున, అది కూడా 1 గంట సేపే ఒంటి మీదకి పూనకం అనేది వస్తుంది. 24 గంటలు దేవుళ్ళు ఎప్పుడు పూనివ్వరు మనకు. అంతవరకు ఎందుకు తల్లి? సద్బ్రాహ్మణులు ఉన్నాము, దేవాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడతాము, ఇంట్లో పూజలు చేస్తాము, గుళ్ళో పూజలు చేస్తాము, అన్ని రకాల సేవలు అర్పణ చేస్తూ ఉంటాము. ఏ రోజు మాకు పూనని దేవుడు ఏమి చెయ్యని వాళ్ళకి ఎలా పూనుతున్నాడు అంటే ఏ రకంగా వస్తున్నాడు వాళ్ళకు దేవుడు? అవునంటారా కాదంటారా? ఒకటి, ఎప్పుడైనా ఈ దేవుళ్ళు ఒంటి మీద రావాలంటే భగవంతుడు జన్మించిన నక్షత్రాధిక కుండలి ఎప్పుడైతే కలుస్తుందో, ఈ నక్షత్ర యోగ తత్వాలు ఏదైతే ఉందో ఆ స్థానంలో జన్మించిన వాడికి, అది కూడా మళ్ళీ ఆ నక్షత్ర తిథులు కలిసినప్పుడు ఆ ఒక్కరోజు ఆ గడియ సేపు 1 గంట సేపు మాత్రమే ఒంటి మీద దేవత అనేది ఉంటుంది. విన్నారా తల్లి? ఇలా వీళ్ళు వచ్చి కాస్త హల్చల్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా ఇంకొకటి తీసుకొస్తున్నారు వాళ్ళు, ఏది శిఖాలు వచ్చిన వాళ్ళకు సపరేట్ దర్శనానికి పెట్టాలంట దారి, వాళ్ళకు పెన్షన్లు కావాలంట. ఇక ఇలా పెట్టుకుంటే ఏముంది తల్లి, మరి నాకు కూడా దేవుడు పూంతాడు, మరి నాకు కూడా పెన్షన్ ఇవ్వండి. అవునంటారా కాదంటారా? నిత్యంగా పూజలు చేసుకునేవాడిని, నాకెందుకు రావద్దు దేవుడు, నాకు కూడా వచ్చిండు, నాకు కూడా పెన్షన్ ఇవ్వండి. ఇలా సగం మంది మన దేవుళ్ళ మీద వచ్చి ఇలా సంపాదించుకునే వాళ్ళు కొంతమంది, వాళ్లకు తెలిసి తెలవని అవగాహనాలతో చెడుదారి పట్టిస్తూ వీళ్ళకి ఎవరికి ఏం చేయాలో పాపం తెలియదు. కొత్తగా బోనం ఎత్తుకునే వాళ్ళు ఉన్నారు, ఏం చేసుకుంటారు పాపం, వీళ్ళని పిలుస్తున్నారు. వీళ్ళని పిలిచేసరికి ఆ బోనం ఇట్లా చేయాలి ఎట్లా చేయాలని వాళ్ళకి లేనిపోని అన్ని చెప్పి ఒక వ్యవస్థను నాశనం చేస్తున్నారు. పోచమ్మకు, మైసమ్మకు, ఆఖరికి మనం ఇంట్లో పెట్టుకునే దుర్గాదేవికి కూడా అంబలి అంటేనే ప్రాణం తల్లి. ఏ అమ్మవారి సత్స్వరూపానికైనా అంబలి లేనిది వాళ్ళు ఉండలేరు. అంబలి లేనిది ఏ దేవత ఉండలేరు. తర్వాత మనకు ఇదే ఒక పాట కూడా ఉంది, చల్లని మల్లెలతో ఊయలు కట్ట మాత, చల్లగా నిద్రించు జాలి లాలి జోలాలి అంటే వేప కొమ్ములతో విసురుకుంటూ ఆ అమ్మవారు నిద్రపోతుందని వాళ్ళు పాట కూడా రచయించారు దాంట్లో. అవునా? చల్లని మల్లెలతో సాయంత్రం పూట అమ్మవారికి మల్లెపూలు అర్పించాలనేది కూడా శాస్త్రంలోనే ఉంది. అందులో ఏది మనం ఆచరించాము తల్లి? వాళ్ళు ఏది ఆచరించట్లా. ఎందుకనంటే ధర్మ ప్రకారంగా వెళ్తే అమ్మవారికి ఎప్పుడైతే నువ్వు బోనాన్ని అర్పించావో అమ్మవారు అది స్వీకరించిన తర్వాత చల్లటి నిద్రలో పోవాలని ఆ మల్లెపూలు వేసుకుంటా వేపాకుతో నువ్వు ఖచ్చితంగా ఊపుతూ ఉండాలి. నీ ఇంట్లో ఉన్న ఫోటోకైనా ఆ వేప ఆకుతో కనుక నువ్వు ఊపుతూ ఉంటే ఎవరైనా, మామూలుగా ఇప్పుడు గాలి వస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? హాయిగా ఉండి ఏమవుతుంది తెలియకుండా మన కళ్ళు అలానే నిద్రకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా దాంతోపాటు పవలింపు సేవ ఉంటుంది. పవలింపు సేవలో జోలపాట పాడుతూ ఉంటే ఇంకా ఎవ్వరికి తెలవని అద్భుతమైనటువంటి నిద్ర మన కళ్ళలా మూతలు పడిపోతూనే ఉంటాయి. సెకండ్స్లో నిద్రపోతారు. అవునా? అలా దేవతకు నువ్వు బోనాలు అర్పించిన తర్వాత మనము ఆ వేపాకుతో కనుక ఎప్పుడైతే సేవ ఆచరిస్తామో ఆ సేవ కోరుకొని అమ్మవారిని ఇంటికి వచ్చి ఖచ్చితంగా నీ ఇంట్లోనే పడుకొని నాకు సేవ చేసుకోరా అంటే అంతటి భాగ్యం ఎవరికైనా వస్తుందా తల్లి? రాదు. అవునా? మనం చేసే ఈ బోనాలు కూడా యథావిధిగా ఇలా నిత్యంగా ధర్మంగా చేసుకుంటూ పోతే అందరికీ సుఖ సౌఖ్యాలు కూడా కలుగుతూ ఉంటాయి తల్లి. ఇప్పుడు మీరు అన్నారు పోతరాజులు వాళ్ళకి అంటే అమ్మవారికి కాపలగా ఒక సెక్యూరిటీలా ఉంటారు అని చెప్పి, అసలు ఏంటి పోతరాజుకి అమ్మవారికి ఉన్న సంబంధం? పోతరాజు అసలైతే ధర్మ ప్రకారంగా అమ్మవారి యొక్క కుమారుడు పోతరాజు. కుమారుడు కొంతమంది ఇవి తెలిసి తెలవకంటే సగం సగం పుస్తకాలు కొన్ని బయటికి వచ్చాయి. పూర్తి శాస్త్రాలు కూడా మన దగ్గరకు పూర్తిగా ఎవరి దగ్గర లేవు. విన్నారా? ఈ సగం సగం జ్ఞానంతో సగం సగం కొంతమంది తెలిసి రాసుకున్నటువంటి పుస్తకాలలో కొంతమంది పోతరాజు అమ్మవారికి భర్త అని, కొంతమంది అమ్మవారికి సేవకుడు అని అలా పెడుతూ ఉన్నారు. కానీ అసలైతే ఈ పోతరాజు అనేటువంటి వాడు అమ్మవారి యొక్క కుమారుడు. నిత్య అమ్మ సేవలు. ఎందుకంటే ఒకవేళ భర్త అయితే కనుక బయట ఉండడు, కాపలాగా.
అవునా కాదా? అవును. అదే ఒకవేళ తల్లి నిద్రపోతూ ఉంటే కుమారుడు తల్లికి ఎటువంటి ఇబ్బంది ఆటంకం కూడా రాకుండా ఉండడానికి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, కాపలా కాస్తూ ఉంటాడు మనకు. అవును. అవునా కదా? అవును. అలా తల్లి యొక్క గర్భంలో జన్మించిన వాడి పోతరాజు తల్లి. కాకపోతే ఏంటి అని అంటే ఆ వయసులో ఉన్నప్పుడు ఇలా అమ్మవారి దగ్గరికి అందరూ మాంసాలు మద్యపానాలు తీసుకువస్తుంటే దానికి ఎక్కువగా అలవాటైన వ్యక్తి ఆయనే. ఆహా. మనము అందరం పోచమ్మ ఉన్నది, పోచమ్మకు మనము ఆ, నా కోళ్ళు మేకలు బలులు. బలులు ఉంటాయి కదా, ఆ బలి అర్పించాలి అని అంటే పోతరాజు దగ్గరనే. ఉమ్. అమ్మవారి దగ్గరికి గుళ్ళోకి తీసుకుపోయి కూడా ఇవ్వరు. ఆ. పోతరాజుకి ఏంటి అని అంటే దాంట్లో నుంచి వచ్చేటువంటి రక్తం ఏదైతే ఉందో ఆ పచ్చి రక్తాన్ని తాగడం అలవాటు అన్నట్టు ఆయన ఓ. పోతరాజుకి. అందుకోసమే ఇట్లా రక్తం పెట్టగానే మొదలు పోతరాజు మీద పోసేస్తూ ఉంటారు ఆ రక్తాన్ని. ఉహుం. తర్వాత దాంతోపాటు ఆయనకు మద్యపానము, ఉమ్. ఇవి రెండు ఇస్తారు. అందుకోసమే పోతరాజు ఆరాధన చేసిన వాడికి ఇప్పుడు శివుడి ముందు నంది ఎలాంటి వాడో ఈ గ్రామ దేవతలకు పోతరాజు అనేటువంటి వాడు అలాంటి వాడు. ఇప్పుడు ఈ బోనాలు అనగానే జోగినీలు లేనిది ఈ బోనాల ఉత్సవం అసలు కంప్లీటే అవ్వదనే చెప్పాలి నిజంగా. ఎందుకు ఈ జోగినీలకు బోనాల వ్యవస్థకున్న సంబంధం ఏంటండి? అది జోగినీలు అనేది మనం సృష్టించుకుంది తల్లి. ఉమ్. ధర్మంగా అయితే జోగినీలు లేరు, ఉమ్. ధర్మంగా లేరు ఆ. జోగిని అనేది. ఒకటేంటి అని అంటే తెలంగాణ ప్రాంతంలో అయితే ఇంకెక్కువగా మారుతుంది. ఆ. జోగినీలు శిఖాలు రావడాలు ఇవన్నీ బాగా అవుతున్నాయి. ఉమ్. జోగిని 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 అంటే ఏ అమ్మవారైనా ఎప్పుడైనా మనకొచ్చి నువ్వు నా జోగినివి అని చెప్పిందా? ప్రత్యక్షంగా కానీ కళలో కొంతమంది చెప్పారు అని అంటారు, అది నిజమా అబద్ధమా అనేది కూడా మనకు తెలియదు. అవునా? అసలు జోగిని అంటే అర్థం తెలుసారమ్మా? తెలీదండి. బయట ప్రపంచానికి దూరంగా ఉండి అమ్మవారి సేవని ఆచరించే వాళ్ళు జోగినీలు. ఓకే. జనాల్లో తిరిగేటి వాళ్ళు. దీనికి ఇంకో ఉదాహరణ కూడా ఇస్తాను. దేవదాసి విన్నారా పేరు ఎప్పుడైనా? అంటే భగవంతుడికి అర్పించుకున్న వాళ్ళు అంటారా? అవునమ్మా, పూర్తిగా. అంటే మీరు ఈ సినిమా చూసే ఉండొచ్చు, సినిమా అన్నారు కాబట్టి నాని గారి సినిమా ఒకటి వచ్చింది, శ్యామ్ సింగారాయ. అవును. అవును. అందులో చూపించారు. అవును. విన్నారా? పూర్వము దేవదాసులు అనేటువంటి వారు భగవంతునికే అక్కడ ఉండిపోయేది. ఆ దేవదాసులో ఒక పాటే జోగినీలు. విన్నారా? వీళ్ళేంటి నిత్యంగా దైవ సేవలో ఉండాలి, బయట ప్రపంచానికే దూరంగా ఉండాలి. మనుషుల మనుగడు కూడా వాళ్ళ చెవున పడకూడదు. అది జోగిని యొక్క విద్యాతత్వం. గ్రంథాలు చూడండి, దాంట్లో లిఖించే ఉన్నాయి మనకు. జోగిని అనే వ్యక్తులు ఎవరున్నా కూడా జోగిని అనేవారు ఖచ్చితంగా అమ్మవారి సేవల్లో ఉండేవారు. బయటికి వచ్చి హల్చల్ చేస్తూ ఇవన్నీ చెయ్యరు. హల్చల్ ఎప్పుడు చేస్తారు? కేవలము ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని వీళ్ళు పొందినప్పుడు బయటికి వచ్చి, అది కూడా ఒక గంట సేపే. విన్నారా? వాళ్ళు గంట సేపటి కంటే బయట ఎక్కువ సంచరించకూడదు. దానికి ఉండేటువంటి ఒక నియమం, ఆధారం. కాకపోతే రాను రాను ఏం చేస్తున్నారంటే కొన్ని సినిమాల్లో కూడా దేవదాసులను తప్పుగా చూపించి ఇదే నిజము, ఇలానే బతికారు అన్నట్టుగా చూపించేసరికి జాతి భ్రష్టు పడుతుంది. విన్నారా? ధర్మం ఏదుందో దాన్ని చూపేం. దేవదాసులు ఎప్పుడు కూడా అలా ఎప్పుడు లేరు. భగవంతునికి సేవాకృతులు. ఇప్పుడు మీరున్నారు, 41 రోజులు అయ్యప్ప మాల దీక్ష వేశాము. 41 రోజులు మనం ఎలా ఉన్నాం తల్లి? చాలా నియమనిష్టలతో భగవంతుడు సేవ చేసుకుంటూ ఆరాధన చేసుకుంటూ ప్రతి ఒక్క పూజలో ఉండి, ప్రతి ఒక్క పూజ మన చేతుల మీదుగా అయ్యేటట్టుగా ఉండి, ఎవరి ఇంట్లో ఉన్నా పడి పూజలు ఉంటే అక్కడికి వెళ్ళి ఆచరించి వచ్చేది. దేవదాసి అదే. అంటే ప్రతి కార్యక్రమము ఇంకా భగవంతుడికి సంబంధించి వాళ్ళ చేతుల పైన జరుగుతుంది, వాళ్ళ చేతుల మీదుగా జరుగుతుంది. ఇది చిన్న ఉదాహరణ. మొత్తానికి ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఏమో ఆషాఢ మాసం అంతా, ముఖ్యంగా మన హైదరాబాద్ ప్రాంతంలో అయితే అంతా ఆషాఢ మాసంలో చేస్తారు. ఇంకొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో ఆచరిస్తారు. ఎందుకని అలా? మనకు దీనికి చతుర్మాస్యాధిక దీక్ష అని కూడా చెప్పవచ్చు తల్లి. ఈ చాతుర్మాస్యాధిక దీక్ష అనేది కేవలం వీటికే ఉన్నది. ఎందుకనంటే ఇందాక మీకు ఒక విషయం చెప్పా, మనకు 15 రోజుల ముందు మహారాష్ట్ర పౌర్ణమి, అమావాస్యలు, మనకు 15 రోజుల తర్వాత మన తమిళియన్స్, కేరళ వీళ్ళు ఉన్నారు. అవునా? ఆషాఢ, శ్రావణ, భాద్రపద మాసము వినాయక చవితి అంటే పౌర్ణమి కల్లా క్లోజ్ అయిపోతుంది. అయితే మనకు తెలిసింది ఇక్కడ ఆషాఢం ఒక్కటే, కానీ జ్యేష్ఠం నుంచే ప్రారంభం అవుతుంది. జ్యేష్ఠంలో ఆచరించేది వరకు జ్యేష్ఠాదేవి.
జ్యేష్ఠంలో ఆచరించేది జ్యేష్ఠాదేవి దగ్గర నుంచే మనకు ప్రారంభమవుతుంది. చాతుర్మాసంలో అర్ధంగా అంటే భాద్రపద మాసంలో సగంలో అయిపోతుంది. ఏమొచ్చింది? జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం వచ్చాయా తల్లి 4? ఈ 4 అసలు పూర్తవుతుంది. అందుకోసమే ఏంటి అని అంటే మొదలు జ్యేష్ఠాదేవి వ్రతము, తర్వాత బోనాదికాలు తర్వాత ఇది అవుతుంది. మళ్ళీ ఇది అయిపోయిన త్వరలోనే మనకి శ్రావణము భాద్రపదం అయిపోగానే ఆశ్వేజం వచ్చేస్తుంది. కార్తీకం. అప్పటి నుంచి మాఘాదికం ఆ 2 నవరాత్రులు. ఇక్కడ దేనికి? చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము 4 వచ్చాయా? ఆషాఢం నుంచి మళ్ళీ ఇంకో భాగం తీసుకోండి. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం. అవునా? ఒక భాగం. ఆశ్వయుజం, మార్గశీర్షం, పుష్యం, మాఘం. సంవత్సరంలో వచ్చే 4 నవరాత్రులకు 4 మాసాలు ఎంత వ్యత్యాసం ఉంది తల్లి? విన్నారా? అంటే అమ్మవారి శక్తి స్వరూపిణి ఏదైనా మనకు ప్రారంభమయ్యేది వసంతముతో ప్రారంభమవుతుంది. వసంతం నుంచి మనకు ఆఖరి ఎప్పుడయ్యేది? మళ్ళీ మాఘమాసంలో ఆఖరి అవుతుంది. ఫాల్గుణ మాసం ఒక్కటే విధితత్వ బోధాలు. ఎందుకని అలా? విధితత్వ బోధాలు అంటే మాఘమాసంలో మనకు మన పెళ్ళిళ్ళు ఎక్కువగా అంటుంటారు కదా. పెళ్ళిళ్ళు అనే దానికంటే శివరాత్రి వస్తుందా? వస్తుంది. శివరాత్రి మనకు వచ్చేది ఫాల్గుణ మాసంలోనేనా? అది అయిపోగానే ఉగాది. కొన్ని అపూర్వ శక్తులు జన్మించినవి మాఘమాసంలో, ఉద్భవించినవి మాఘమాసంలో, యోగాధికం చెందినవి మాఘమాసంలో, ఫాల్గుణ మాసంలో. అందుకోసమే ఒక్కొక్క మాసానికి మనకు, అందుకోసమే మన పూర్వీకులు చూడండి, 18 పురాణాలు కాకుండా చైత్ర పురాణము, వైశాఖ పురాణము, కార్తీక పురాణము, శ్రావణ పురాణము ఇవన్నీ ఉన్నాయి. చూసారా మీరు ఎప్పుడైనా? తెలుసా ఇవి మీకు? కార్తీక పురాణం అయితే తెలుసు. అయ్యో, చైత్ర పురాణము, వైశాఖ పురాణం చూడలేదా? మాఘ పురాణము. ప్రతి ఒక్క మాసానికి ఒక్కొక్క పురాణాలు ఉన్నాయి. 12 మాసాలకు 12 పురాణాలు ఉన్నాయి. భాద్రపద మాసంలో ఒక క్రతువు అయితే ఉంది తల్లి. ఏంటండి? మొదటి 15 రోజులు దేవతార్చన, మిగిలిన 15 రోజులు పితృదేవత అర్చన చేయాలి. ఓకే ఓకే ఓకే. మహాలయ పక్షాలు అంటారు తెలంగాణ భాషలో. మన పెత్రమావాస్య, బియ్యం ఇచ్చుకోవడాలు అని అంటారు. విన్నారా? మొదటి 15 రోజులు ఎందుకనంటే పూర్వము నరకంలో యములతో మనుషులు ఇట్లా యుద్ధం చేశారు. అంతా ఇట్లా మా సరిగ్గా పిండాలు పెట్టగా మమ్మల్ని ఇక్కడ తీసుకువచ్చి ఇబ్బందులు పెడుతూ ఉన్నారంటే అప్పుడు యముడు అన్నారు, కొంతమంది ఏం చేస్తున్నారంటే పితృదోషం కూడా ఎందుకు వస్తున్నదంటే మహాలయాలలో వాళ్ళు కలిపేయడం వల్ల పితృదోషం వస్తుంది తల్లి. ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నాము, ఒక ఇల్లు కట్టించుకున్నాము, గృహప్రవేశం చేసిన వాడు పిండ ప్రధానం పనికిరాడు. అవునా? వివాహం చేసిన వాడు, కన్యాదానం చేసిన వాడు, వివాహం ఇంట్లో మగవాడైనా ఆడవాడైనా మళ్ళీ వాడు పిండ ప్రధానం చేయడానికి లేదు. కనీసం ముగ్గు పోసుకున్నా కూడా చేయకూడదు. ఆ సమయంలో ఒకవేళ మనం చేసుకున్న దానికి తేడా ఉంటుంది కాబట్టి మహాలయ పక్షంలో నువ్వు ఏదైనా చెయ్యొచ్చు, దానికి తప్పు లేదు. ఆ మహాలయంలో ఆ పక్షాల్లో నీకు ఎవరేది ఆచరించినా దోషం పోతుంది అనేటువంటిగా మనకు చూపించారు. అంతేగాని ఇక్కడ నువ్వు చేయలేదు కదా, ఇప్పుడు నేను దీంట్లో కలిపేస్తే ఇక నెక్స్ట్ టైం దీంట్లోనే చేస్తా అనుకోవడం అది మహాదోషం. విన్నావా తల్లి? అట్లా ఈ ఒక్కొక్క మాసానికి ఒక విధి తత్వాలు అనేటువంటిది మన ధర్మంలో మాత్రమే ఉంది. అలా ఈ ఆషాఢ మాసానికి కూడా ఇలాంటి వైశిష్ట్యము. అందుకే బోనాలు కానివ్వండి, గ్రామ దేవతలు కానివ్వండి, వారాహిదేవి కానివ్వండి, వారాహితో పాటు శాకాంబరి దేవి ఉత్సవాలు కూడా ప్రారంభమయ్యేది ఈ ఆషాఢ మాసంలోనే తల్లి. ధన్యవాదాలండి, మంచి విషయాలు తెలియజేశారు. నమస్తే. మహాదేవ. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి